ప్రార్థన చేశాడు. ప్రభువా, ఫరో అనే వ్యక్తి మమ్మల్ని శోధిస్తున్నాడు, మమ్మల్ని శ్రమ పెడుతున్నాడు, మేము ఫరో యొక్క కాడి కింద నలిగిపోతున్నాము, మాకు అనేది స్వతంత్రత లేని పరిస్థితికి దిగజారిపోయింది అని ఇశ్రాయేలు అందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేని అక్కడ వాళ్ళ మధ్యనే పుట్టించి ఆ తర్వాత పరిస్థితులను బట్టి వారు బయటికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ దేవుడి సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, ఇశ్రాయేలు యొక్క ప్రజలు 400 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు కనుక వాళ్ళని విడిపించాలి, వాళ్ళకి స్వతంత్రత లేదు కాబట్టి వాళ్ళకి స్వతంత్రతను కలిగించడానికి, వాళ్ళని విడుదల కలిగించడానికి, వాళ్ళ సంఖ్యలను తెంపివేయడానికి, వాళ్ళకు అనేది ఒక సొంత గృహాలు, సొంత దేశము, సొంత అధికారాన్ని ఇవ్వడానికి నేను ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు కురిసే కాలానికి నేను నడిపించడానికి ఇష్టపడుతున్నాను, వెళ్ళు అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మోషే వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పాడు, ఫరోతో మాట్లాడాడు. ఫరోతో దేవుడు మాట్లాడాడు, దేవుడు నన్ను పంపించాడు, ఇశ్రాయేలు యొక్క ప్రజలందరినీ మీరు విడుదల చేయాలి అని చెప్పాడు. వీళ్ళు బానిసత్వం కింద ఉండాల్సిన అవసరం లేదు, వీళ్ళని విడుదల చేయాలి అన్నప్పుడు దేవాతి దేవుడిని చాలా హేళనగా మాట్లాడాడు. అయితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఐగుప్తు దేశం మీదకి 10 రకాలంటే తెగులును పంపించాడు. మన దేవుడు ఉన్నవాడు అనువాడు బానిసత్వముల నుండి విడిపించడం కోసము యేసు ప్రభు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు అనే మాట ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే 10 రకాల నుండి తెగులి, లాస్ట్ 10వ తెగులి ఏందయ్యారంటే దేవుడు చెబుతున్న మాట, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు యొక్క ప్రజలకి నేను విడుదల చేయబోతున్నాను, వారికి ఒక స్వతంత్రతను నేను ఇవ్వబోతున్నాను, వారి యొక్క కాడి కింద నుండి నేను వారిని విడిపిస్తున్నాను కనుక లాస్ట్ 10వ తెగులును విడుదల చేయడం జరుగుతుంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఐగుప్తులందరి మీదకి ఒక మరణకరమైనట్టు తొలి సంతానం మరణించబోతుంది అని చెప్పాడు. అది జంతువులలో కానీ లేక మనుషులలో కానీ, స్త్రీల ముందు పుట్టిన పురుషుల ముందు పుట్టిన మొదటి యొక్క సంతానం ఐగుప్తు దేశం మీద అందరూ మరణిస్తారు అని చెబుతూ ఉంది. అయితే ఇశ్రాయేలు ప్రజలకి ఏం చెప్పాడయ్యానంటే, మీ మీదకి ఆ మరణదూత వచ్చి మీ యొక్క తొలి సంతానాన్ని, జ్యేష్ఠ పుత్రుడు కానీ పుత్రికి కానీ జంతువులు కానీ చనిపోకుండా ఉండడానికి ఏం జరిగిందయ్యారంటే, మీరు ఒక గొర్రె పిల్లను ఏం చేయాలంటే బలర్పించాలి అని చెప్పాడు. ఒక గొర్రె పిల్లను బలర్పించి దాని యొక్క రక్తముతో మీ ద్వారబంధకాలకు పూసుకోండి అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. మరణదూత రాకుండా వారి గృహాలలో తొలి సంతానము మరణించకుండానట్లుగా గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని వారు ఏం చేశారంటే వారు ద్వారబంధకాలకు పూసుకున్నారు, వారికి ఆ యొక్క గడప కమ్మలకు పూసుకున్నట్లుగా రాయబడుతుంది. అయితే ఈ లోపల వాళ్ళైతే రెడీగా ఉన్నారు, వీళ్ళైతే రెడీగా ఉన్నారు, వాళ్ళు రెడీ లేరు. గొర్రె పిల్లల రక్తము ఐగుప్తు యొక్క గృహం మీద ప్రోక్షించబడలేదు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు విడుదలవడానికి ఏందయ్యారంటే గొర్రె పిల్ల యొక్క రక్తము, ఆ యొక్క రక్తము అనగా ఈ గొర్రె పిల్ల ఎవరయ్యారంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన పస్కా బలిగా మానవ జాతి అందరి కొరకై ఆ శిలువలో ప్రభు ఆయన యాగమయ్యాడు. ఇక్కడ పస్కా బలి ఇక్కడ జరుగుతుంది, పస్కా పండగ జరుగుతూ ఉన్నది. వాళ్ళ జీవితంలో మొట్టమొదటిగా నిర్గమకాండం 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా దేవుడు వాళ్ళకి టయాన్ని, వాళ్ళకి డేట్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నెల మీకు మొదటి దినము అని చెప్పాడు. అంతకు ముందు దినమున అది చాలా పూర్వకాలం ధర్మశాస్త్రం నిర్మించబడుతున్న దినాలలో దేవుడు ఆ దినమున క్యాలెండర్ ఇవ్వడం వల్ల జరుగుతుంది. రోజులు, దినాలు, సంవత్సరాలు అంతకు ముందు వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి లేదు కాబట్టి దేవుడే అక్కడ చెప్పినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఆ పస్కా బలిని అర్పించి వాళ్ళు